మన కాకినాడలో డబుల్ ఎగ్ దోశ జస్ట్ 30 రూపీస్ అంటే నమ్ముతావా మామ? దానికి కాంబినేషన్ చికెన్ కర్రీ వేసుకుంటే జస్ట్ 50 రూపీస్ అంటే అంతే. 30 ఫుడ్ ప్లేసెస్ ఇన్ కాకినాడ డే 22 లో అయితే మనం కాకినాడలో నాన్ వెజ్ టిఫిన్స్ ఎక్కడ దొరికితే చెప్పుకుందాం, వీడియో సేవ్ చేసుకోండి. ఈ రోజు ఎస్కే మచ్చతో కలిసి మన మాదాపట్నంలో ఉన్న శివయ్య యూనివర్సల్ మెస్ కి అయితే వచ్చేసాం. మనోడైతే కస్టమర్స్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నాడు. ఇక్కడ ఆపాలేమో దోశ అంత సైజులు ఉన్నాయి, దోశలేమో 2 దోశలు అంత సైజులో ఉన్నాయి. ఇంకా గారి ఇడ్లీ ఓ తప్పం బజ్జీలు వాటి కాంబినేషన్ 2 చట్నీలు దొరుకుతాయి. ఫస్ట్ ఒక గారి ఒక ఆపం తీసేసుకున్నాం. ఇంకా గారి అలా మొక్కరిపి వాళ్ళు ఇచ్చిన చట్నీలో అటు ఇటు ముంచేసి నోటి పెట్టుకుంటే క్రిస్పీగా మంచి బలం ఉంది. మనం టేస్ట్ మాత్రం ఆపలు ట్రై చేసాం, అది కూడా టేస్ట్ అయితే బాగా అనిపించింది. డబుల్ ఎగ్ దోశ అయితే చెప్పేసాం. డబుల్ ఎగ్ చెప్తే 4 ఎగ్లు వేసారండి అనుకుంటున్నారా? ఒకేసారి 2 దోశలు వేసేయడానికి అనమాట. ఇందులోకి ఎండుమిర్చి తోటి అలాగే మసాలాని కలిపి వేసుకున్న పేస్ట్ అయితే ఇంట్లో వేస్తున్నారు. అన్నిటికీ తర్వాత దోశ మీద వేస్తున్నారు అనమాట. ఇలాగా చికెన్ కర్రీ డబుల్ ఎగ్ దోశతో పాటు ఎస్కే మచ్చ ఫాలోవర్ అని చెప్తే ఎక్స్ట్రా గారి కూడా వేసారు. మన వీడియో చూసి 1 పేజ్ ఫాలో చేసి అక్కడికి వెళ్ళిన ఎక్స్ట్రా గారి వేస్తారంట మామ. ఇక టేస్ట్ విషయానికి వచ్చేస్తే డబుల్ ఎగ్ దోశలో కంటే గారిలోకి అయితే చికెన్ కర్రీ బాగా అనిపించింది. కర్రీలో కొద్దిగా మసాలాలు ఎక్కువ అనిపించినాయి, కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది. 3 గారి చికెన్ కర్రీ 3 ఆపాల చికెన్ కర్రీ కాంబినేషన్ కూడా ట్రై చేయండి. ఆల్రెడీ ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇక దీని అడ్రస్ వచ్చేసి మాదాపట్నం రైల్వే గేట్ నుంచి స్ట్రైట్ గా ఫ్రంట్ కి వచ్చేస్తే ఎదురు ఉంటుంది అనమాట. రైట్ లో వెళ్తూ ఫాలో కొట్టే మామ. కొత్త వీడియోతో రేపు మళ్ళీ వెళ్తూ ఉంటాం మరి.